ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరం అక్టోబర్ 27వ తేదీ అనగా సోమవారం రోజున మొదటి కార్తీక సోమవారం అయితే వస్తుందండి. కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైన మాసము. అయితే ఈ సోమవారం రోజున మనం ఉపవాసం ఎలా ఉండాలి, ఏ నియమాలు పాటించాలి, ఇంకా శివునికి అభిషేకం ఎలా చేసుకోవాలి, కార్తీక సోమవారం యొక్క విశిష్టత ఏంటి అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తాండి. ఇంకా ఈ రోజున పూజ ఎలా చేసుకోవాలి అనే విషయం కూడా తెలియజేస్తాను. కార్తీక మాసం ఎంతో గొప్పదండి. కార్తీక మాసంలోని సోమవారం అంటే కార్తీక మాసంలో సోమవారాలు పరమ పవిత్రమైనవి. శివకేశవులకు చాలా ప్రీతికరమైన రోజు. శివుడి ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదని అంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్య అయినా శివుని ఆజ్ఞతోనే నడుస్తుంది. 8 దిక్కులకు నవగ్రహాలకు అధిపతి అయిన శివుడు కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషమైనా తొలగిపోతుందంటారండి. ఆ మహేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. అదికాక కార్తీక సోమవారం అంటే మరింత ప్రీతి అండి. ఈ రోజున ఆ ఉమామహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని, దారిద్ర్య బాధలు తొలగిపోతాయని నమ్మకం అండి. కార్తీక మాసంలోనే ఈ సోమవారమే కదండి, ఈ మాసంలో వచ్చే ఈ 4 సోమవారాలు కూడా కొన్ని విధి విధానాలు నియమాలు పాటిస్తాం. ఈ వ్రతాన్ని కనుక ఆచరిస్తే అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం అయితే లభిస్తుందండి. కార్తీక మాసం ఎంత గొప్పదో కార్తీక మాసంలోని సోమవారాలు కూడా అంతే విశేషత కలిగినది. మాసంలో ప్రతి వారంలో భక్తిపూర్వకంగా పూజలు చేసినా అలా కుదరని వారు సోమవారం రోజున ఎంతో భక్తిగా గడుపుతామండి. చాలామంది కార్తీక సోమవారం వ్రతంను పాటిస్తారు. అయితే కార్తీక సోమవారం వ్రత ప్రాముఖ్యత, ఈ వ్రతాన్ని ఎలా పాటించాలి, వ్రత నియమాలు ఏమిటో అనే విషయాలు కూడా ఇప్పుడు మనం చక్కగా వివరిస్తా అండి. ఈ వ్రతాన్ని చాలామంది శారీరక ఆరోగ్యాన్ని బట్టి వారు పలు విధాలుగా అయితే ఆచరిస్తారు. కొంతమంది ఏంటంటే సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించి పూజాది కార్యక్రమాలన్నీ నిర్వహించేస్తారు. తర్వాత ఉపవాసం అనేది ఉంటారండి. పూర్తి రోజున అంటే ఉదయం స్నానం చేయగానే దేవుడు పూజ చేసుకొని ఆ రోజు మొత్తం ఏమీ తినకుండా ఉపవాసం అనేది ఉంటారు. మరికొంతమంది ఏంటంటే ఒంటి పూజ భోజనం అనేది చేస్తారు. ఈ రోజులో అంటే 3 పూటల్లో ఒక పూట మట్టికి భోజనం చేయడము. మరికొంతమంది ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రం అయ్యాక ఆకాశంలో నక్షత్రాలు చూసిన తర్వాత భోజనం చేయడము. మరికొంతమంది వచ్చి రోజు ఇతరులకు పెట్టి తర్వాత తినడము. ఇంకొకటి వచ్చి వారంలో ఒక్కరోజు అది సోమవారం ఉపవాసం ఉండటం. ఇది కేవలం సోమవారం మాత్రమే చేస్తారండి. మరొకటి వచ్చి నువ్వులు దానం చేయడం. అంటే ఉపవాసం లేకపోయినా పూజలు చేయలేకపోయినా నువ్వులు దానం చేయడం వల్ల ఈ వ్రతాన్ని పాటించినట్లని మన పురాణాలు అయితే చెప్తాయండి. ఇలా మనం 6 విధాలుగా అయితే ఉపవాసం అయితే ఉండవచ్చండి. మీ ఆరోగ్య స్థితిని బట్టి మీరు ఎలా ఉండగలిగితే అలా అయితే ఈ 6 విధాల్లో ఏదో ఒక పద్ధతి అయితే పాటించవచ్చు. కార్తీక మాసం వ్రత విధానంలో సోమవారం ఉపవాసం ఉండడం ఎంతో ప్రత్యేకమైందండి. సోమవారం శివునికి ఎంతో ఇష్టమైన రోజు. అందులోనూ కార్తీక మాసంలో సోమవారాలు పరమశివునికి మరింత ఇష్టమైన రోజులండి. కాబట్టి అలాంటి రోజుల్లో స్త్రీలు కానీ పురుషులు కానీ వేకువజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదీ స్నానం, కుదిరితే మనకి పుష్కరిణి అయితే ఉంటుంది కదా, అక్కడ కానీ కాలువల దగ్గర కానీ చెరువుల దగ్గర కానీ లేదా ఇంట్లోనే స్నానం చేస్తాం. పూజ అన్నీ చేసుకోవచ్చండి. ఇలా ఉదయం స్నానం ఆచరించి పూజ చేసుకున్న తర్వాత పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలము నక్షత్రాలు చూసిన తర్వాత శివాలయం కానీ విష్ణువాలయాలకు కానీ వెళ్ళి శివుని పూజించి ఆవు నెయ్యితో దీపం అనేది వెలిగించి తిరిగి ఇంటికి వచ్చి ఇంట్లో తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పరిశుభ్రంగా వండిన భోజనం అయితే తిని నేలపై నిద్రించాలండి. ఈ విధంగా సోమవారం మాత్రమే చేసిన అది కూడా కార్తీక మాసం వ్రత ఫలితాన్ని అయితే దక్కుతుందండి. ఇలా చేసినా కానీ ఒకవేళ ఇలా కాకపోయినా కానీ మీరు
దృష్టిలో ఉంచుకొని మీరు ఎలా ఉండగలిగితే అలా, అంటే ఒంటిపూట భోజనం చేస్తాం అలాగైనా మనం ఈ సోమవారాల్లో పూజ చేసుకోవచ్చు, అంటే మనం పాటించవచ్చు కార్తీక మాసాన్ని. ఒకవేళ మీరు ఈ నెల మొత్తం పాటించలేకపోయినా మనకి ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా 4 సోమవారాలు అయితే వస్తాయండి. ఈ 4 సోమవారాలు కూడా ఉపవాస నియమాలన్నీ పాటించి ఈ కార్తీక సోమవారాల్లో పూజ చేసుకుంటే మన కార్తీక మాసం మొత్తం పూజ చేసినంత వ్రత ఫలితం అయితే దక్కుతుంది. మనం ఈ కార్తీక సోమవారాల్లో పూజ అనేది మనం పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసేది చేసుకోవచ్చు. నేను ఇక్కడ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసేది చేసుకుంటున్నాను అండి. లేదా మన పూజా మందిరంలోనే మన కార్తీక మాసంలో నిత్య పూజ ఎలా చేసుకుంటామో అలాగైనా చేసుకోవచ్చు. అక్కడే మనం ఈ దీపాలు అనేది పెట్టుకోవచ్చు అండి. ఇంకా నేను సోమవారం కాబట్టి ప్రత్యేకంగా స్వామివారి దగ్గర నారికేల దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నాను అండి, అంటే కొబ్బరి చిప్పలో దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నాను. ఈ దీపం ఎలా వెలిగించుకోవాలి, ఈ దీపం వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే అన్ని విషయాలు ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి, నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. కార్తీక మాసంలో ప్రతి ఒక్క రోజుకి విశేషమైన ప్రాముఖ్యత అయితే ఉంటుందండి. కార్తీక సోమవారం ఉపవాసం ఆచరించిన వ్యక్తికి కైలాస ప్రవేశం ఉంటుందని నమ్మకము. ఇంకా దీనికి సంబంధించి ఒక వ్రత కథ అయితే ఉందండి. ఆ కథ ఏందో ఇప్పుడు తెలియజేస్తాను. కార్తీక సోమవారం ఉపవాసాన్ని గురించి చెప్పే ఒక కథ స్కంద పురాణంలో ఉంది. పూర్వం కర్కశ అనే మహిళ ఉండేది. ఆమె ప్రవర్తన చాలా భయంకరంగా, అందరి పట్ల చాలా కర్కశంగా ప్రవర్తించేది. అందువల్ల ఆమెకు కర్కశ అనే పేరైతే వచ్చిందండి. ఆమె ఎంతో మంచివాడైన వేద పండితుడిని మిత్రశర్మను వివాహం చేసుకుంది. అయితే ఆమె దుర్మార్గ ప్రవర్తనతో భర్తను కూడా హింసించేది. దీంతో తన జీవితం చివరి దశలో భయంకరమైన వ్యాధితో పోరాడి దీనస్థితిలో మరణించింది. పాప ఫలితంగా మరో జన్మలో శునకంగా పుట్టింది. ఒకనాడు కార్తీక సోమవారం రోజు శునకానికి ఆహారం ఎక్కడా లభించలేదు. పగలంతా ఆహారం లేకుండా ఉండి చివరికి సాయంత్రం వేళ ఒక వేద పండితుడు సోమవార వ్రత ఆచారంలో భాగంగా అన్నం ముద్దను ఇంటి బయట ఉంచాడు. ఆకలితో ఉన్న శునకం ఆహారాన్ని తినింది. వెంటనే శునకానికి గత జన్మ గుర్తుకు వచ్చింది. తన గత గురించి శునకం మనిషి భాషలో మొత్తం వేద పండితుడికైతే వివరించిందండి. అయితే కార్తీక సోమవారం నాడు పగటిపూట ఏమీ తినకుండా సాయంత్రం వేళ శివుడి ప్రసాదంగా భావించే అన్నం ముద్దను స్వీకరించడం వల్ల గత జన్మకు జ్ఞాపకం వచ్చిందని పండితుడు శునకానికైతే వివరించాడు. తనకు పుణ్యం కలిగేలాగా ప్రసాదించమని వేడుకుంది శునకము. అప్పుడు పండితుడు తన సోమవార వ్రత ఫలితాన్ని శునకానికి దారిపోశాడు. వెంటనే ఆమె శునక దేహాన్ని వదిలి దివ్య శరీరంతో కైలాసానికి చేరుకుంది. ఇలా కార్తీక సోమవార వ్రతం ఆచరించిన వాళ్ళు కైలాసంలో ప్రవేశిస్తారని స్కంద పురాణంలో అయితే పేర్కొందండి. ఈ విధంగా మనం కార్తీక సోమవారాల్లో మనకు తోచిన పేరుకు మన ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉపవాస కార్యక్రమాలను నిర్వహిస్తా ఆ స్వామివారికి పూజన చేసుకుంటే ఎంతో పుణ్యఫలం అయితే లభిస్తుందండి. ఇక్కడ నా దగ్గర బిల్వ పత్రాలు ఉంటే స్వామివారికి బిల్వ పత్రాలతో పూజ చేసుకునండి. మీకు కుదిరితే ఈరోజు ఓం నమః శివాయ అనే పంచాక్షి మంత్రాన్ని ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు అయితే జపించండి. ఈ కార్తీక మాసం మొత్తం కూడా మీరు ఎన్నిసార్లు చదువుకోగలిగితే అన్నిసార్లు అయితే ఈ జపం అయితే చేస్తూ ఉండండి. ఇంకా మీ దగ్గర శివలింగం ఉంటే ఇంట్లో అభిషేకం అయితే నిర్వహించుకోండి. మీరు దేవాలయాలకి వెళ్ళగలుగుతామనుకుంటే అక్కడైనా వెళ్ళి అభిషేకాలు అయితే నిర్వహించుకోండి. కుదిరితే ఇంట్లో శివలింగం ఉంటే నెల మొత్తం అభిషేకం చేసుకోండి, చాలా మంచిది. ఒకవేళ మాకు కుదరదు అనుకునే వాళ్ళు కనీసం ఈ సోమవారం రోజుల్లో అయినా అభిషేక కార్యక్రమం అనేది నిర్వహించుకోండి, చాలా మంచిది, చాలా పుణ్యఫలితం అయితే ఉంటుంది. ఇంకా ఈరోజు సోమవారం రోజు అంటే ఈ కార్తీక మాసంలోనే కాదండి, మనకి వచ్చే ప్రతి సోమవారం రోజున కూడా ఈ నారికేల దీపాన్ని అనేది మనం ఇంట్లో వెలిగించుకోవచ్చు, చాలా మంచిది. ఇంకా పిండి దీపాలు అనేది కూడా వెలిగించుకున్నాండి. ఇక్కడ మీరు కుదిరితే పిండి దీపాలైనా వెలిగించుకోవచ్చు, లేదా నార్మల్ దీపాలైనా వెలిగించుకోవచ్చు అండి. ఇంకా ఈ రోజున మనం ఉదయం తలంటి స్నానం ఆచరించి పూజ చేసుకున్న తర్వాత మరలా ఇంటికి గుడి
స్వామివారి దర్శనం చేసుకొని మరలా ఇంటికి వచ్చి కార్తీక పురాణం అనేది వినడం కానీ చదవడం కానీ చేస్తే మనకి చాలా పుణ్య ఫలితం అయితే వస్తుందండి. కార్తీక మాసం వ్రతం ఆచరించిన ఫలితం అయితే దక్కుతుంది. ఇంకా ఈ సోమవారాల్లో చాలామంది కేదారేశ్వర వ్రతం అయితే ఆచరిస్తారండి. అంటే నోములు అనేది ఆచరిస్తారు ఈ సోమవారం రోజుల్లో. కొంతమంది దీపావళి రోజున, అమావాస్య రోజున ఆచరిస్తారు. మరికొంతమంది కార్తీక సోమవారాల్లో ఆచరిస్తారు. మరికొంతమంది పౌర్ణమి రోజుల్లో ఆచరిస్తారు. లేదా కార్తీక మాసం చివరి రోజైనా అమావాస్య రోజైనా ఆచరిస్తారండి. వారి వారి ఆచారాలను బట్టి ఈ నోములు అయితే ఆచరిస్తారు. ఓకే అండి, ఈ కార్తీక సోమవారానికి సంబంధించి లేదా ఈ కార్తీక మాసానికి సంబంధించి ఏమన్నా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.